ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి మిమ్మలను ఈ రీతిగా కలుసుకోవడము నేను దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశముల కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క వాక్యము ప్రారంభించే ముందు మీకు ఒక మనవి. దయచేసి ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోస్ని కంప్లీట్గా పూర్తిగా చూడాలని మీకు మనవి చేస్తున్నాను. అలా చూస్తేనే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. దయచేసి మీరు మధ్య మధ్యలో చూసి ఆఫ్ చేసేయకండి. మీకు ఉన్న టైంలోనే సెర్చ్ చేసుకోండి. అప్పుడు వీడియో పూర్తిగా చూసినప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, మీరు బలపరచబడతారు. మీ జీవితంలో దేవుడు అనేక కార్యములు చేయటానికి దేవుడు అవకాశం ఇస్తారు. మీ జీవితము మారుతుంది. కనుక వీడియో కంప్లీట్గా చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 51వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అనే మాట మనం చూస్తున్నాం. ఇందులో కింద మాట, రెండో మాట మనం చూసుకుందాం. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అండ్ హీ వాంట్స్ టు హ్యావ్ ద న్యూ మైండ్. నూతన మనస్సును కలిగి ఉండడానికి దేవుని సహాయం కోరుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వచనం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే వీ షుడ్ హ్యావ్ న్యూ మైండ్. మనకు నూతన మనస్సు ఉండాలి. నూతన మనసు ఉందంటే పాత మనసు ఉంటుంది. ఆ పాత మనసును తీసివేయాలి. పాత మనసును, దేవునికి ఇష్టం లేని మనసు, లోక సంబంధమైన మనసు, దాన్ని తొలగించినప్పుడు దేవుడు న్యూ మైండ్ ఇస్తాడు, నూతన మనసు ఇస్తాడు. ఈ న్యూ మైండ్, నూతన మనసు అనేది దేవునికి ఇష్టమైనది, దేవుని కార్యములు జరిగించేది. కనుక దేవుని మనస్సు మనం కోరుకోవాలి, న్యూ మైండ్ కోరుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, న్యూ మైండ్, మారు మనసు అన్నాడు. అందుకనే మారు మనసు, మనము మారు మనసు పొందవలసినటువంటి అవసరం ఉన్నది. నూతన మనసును పుట్టించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నూతన మనసు అనగా మారు మనసు. పాత మనసు విడిచిపెట్టాలి. పాప సంబంధమైన మనసు, లోక సంబంధమైన మనసు, దేవునికి ఇష్టము లేని మనసు, దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు, మనం మారు మనసు పొందినప్పుడు దేవుడు మనకి నూతన మనసునిచ్చి ఆయన లాంటి మనసునిస్తాడు. నూతన మనసులో ఏం జరుగుతుందో తెలుసా? మనము రక్షణ పొందుకుంటాం. అలాగే ఆత్మీయ ఫలాలు ఉన్నాయి, దేవుడిచ్చినటువంటి ఆత్మీయ ఫలాలు. ఆ ఆత్మీయ ఫలాలు మనలోనికి వస్తాయి. ఆత్మీయ ఫలాలు ఏంటనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఇలాగా ఆత్మీయ ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాల చేత దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, వీ షుడ్ హ్యావ్ న్యూ మైండ్. మనకు నూతన మనస్సు కలిగి ఉండాలి. నూతన మనసును మనం కోరుకోవాలి. నూతన మనసులో ప్రేమ ఉంటుంది, మనం అందరినీ ప్రేమించగలుగుతాం. పాత మనసులో ప్రేమించలేకపోయేవాళ్ళం. అలాగే నూతన మనసులో సాత్వికం ఉంటుంది, లోబడే తత్వం. పాత మనసులో లోబడే తత్వం లేదు. నూతన మనసు వచ్చిన తర్వాత సాత్వికము, లోబడే తత్వం వచ్చింది. పాత మనసులో దీర్ఘశాంతం లేదు, లాంగ్ సఫరింగ్ అన్నాడు ఇంగ్లీష్లో. దీర్ఘశాంతం లేదు. కానీ నూతన మనసు మనం కలిగిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుడు మనకి నూతన మనసుని ఇచ్చిన తర్వాత మనకి దీర్ఘశాంతము, అంటే మనము దీర్ఘంగా శాంతిని కలిగి ఉంటాం. దేనికి కూడా కంగారు పడిపోయాము, దేనికి కూడా మనము దుడికి పడిపోము, దేనికి కూడా మనం వేవరింగ్ అయిపోము. వీ విల్ వెయిట్ అండ్ సీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనము వేచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. అండ్ వీ విల్ హ్యావ్ ద పేషెన్సీ అండ్ వీ విల్ హ్యావ్ ద లాంగ్ సఫరింగ్. మనము దీర్ఘశాంతము కలిగి ఉంటాం అండ్ సహనాన్ని కలిగి ఉంటాం. సహనముతో, దీర్ఘశాంతముతో మనము దేనైనా సాధించగలుగుతాము.
దేవుడు అలాంటి వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ టుడే, మీరు నిజంగా దేవుని యందు ఆశీర్వదించబడాలి అని అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో మీరు నిజంగా దేవుని ఆశీర్వాదాలతో దీవించబడాలని మీరు ఆశపడితే, తప్పకుండా వీ షుడ్ హ్యావ్ న్యూ మైండ్. మనకి నూతన మనస్సు కలిగి ఉండాలి. విచ్ గాడ్ లైక్స్ ఇట్. దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు హ్యావ్ న్యూ మైండ్. దేవుడు మనలందరూ కూడా న్యూ మైండ్, నూతన మనసును కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్ ఈజ్ హిజ్ విల్. అది దేవుని యొక్క చిత్తం. అప్పుడు మనం తప్పకుండా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మనం న్యూ మైండ్ వచ్చిన తర్వాత మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఈ లోకంలో అనేక మంది మనలను ప్రేమించగలుగుతారు, మనలను గౌరవించగలుగుతారు, మనలను వారు ఎంతో గొప్పగా చూస్తారు. కనుక ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద ఓల్డ్ మైండ్ స్టిల్ టుడే, ఇంకా మీ జీవితంలో పాత స్వభావము కానీ, పాత మనస్సు కానీ, అంటే పాత మనసు అంటే లోక సంబంధమైన మనసు, పాత మనసు అంటే దేవునికి ఇష్టం లేని మనసు ఒకవేళ మీరు కలిగి ఉన్నారేమో, రైట్ నౌ ద గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. యూ షుడ్ హ్యావ్ చేంజ్ యువర్ మైండ్. మీరు మారు మనసు పొందాలి, మీ మనసు మార్చుకోవాలి, దేవునికి ఇష్టమైన మనసు తెచ్చుకోండి. జస్ట్ లీవ్ ద సిన్ఫుల్ మైండ్. పాప సంబంధమైన మనసును విడిచిపెట్టండి. రిసీవ్ ద న్యూ మైండ్ దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. మారు మనసు దాన్ని పొందుకోండి, స్వీకరించండి. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల ఉంచి కంట్లు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు, స్తోత్రాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, విజయం చేకూర్చండి ప్రభు. దేవా, మేము చేస్తున్న పనుల్లో, కార్యముల్లో, ప్రయాణాల్లో, సమస్త కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేసి ప్రభా మమ్మలను విజయులుగా ప్రభా మీరు నిలబెట్టమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారి సమస్యల నుంచి విడిపించండి, వారి ఇబ్బందుల నుంచి విడిపించండి, వారి అక్రాలు తీర్చమని, అవసరాలు తీర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీ సహాయం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో వారికి మీ సహాయం అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగు చేయండి. యేసు నామములో గొప్ప విడుదల, రుణ సమస్యల నుంచి విడుదల, మానసిక సమస్యల నుంచి విడుదల ప్రభా మీరు కలుగు చేయమని కోరుతున్నాను. దేవా, జీవనోపాధి నిమిత్తము ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారాలు దయచేయండి. ప్రభా మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, ఈ లోకంలో ప్రభా ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో పూర్తిగా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే.